ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఈరోజు మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర నిపుణులు, అదేవిధంగా ఆగమ ఖగోళ గణిత శాస్త్రానికి సంబంధించిన పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయ వ్యయాలు, అదేవిధంగా రాజపూజ్యం, అవమానం ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరం అనేక పరిణామాలు, అనేక మార్పులు, అనుమానాలు, అవమానాలు, పరాభవం జరిగే నామ సంవత్సరం. అంటే మనిషికి గతంలో ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసి మళ్ళీ పునరావృతం కాకుండా, పరాభవం కాకుండా, అనుమానాలు కాకుండా, అవమానాలు రాకుండా జాగ్రత్తగా వహించే నామ సంవత్సరమే శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటారు. పరాభవ నామ సంవత్సరం అంటే ముఖ్యంగా ప్రధానంగా సింహరాశి వాళ్ళని మనం చూసుకునేటట్టయితే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వాళ్ళు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా సింహరాశి వాళ్ళు అవుతారు. అంటే మా, మీ, ము, మే అనే అక్షరాల వాళ్ళు ప్రత్యేకంగా, ఈ అక్షరాల వాళ్ళందరూ కూడా సహజంగా సింహరాశి వాళ్ళు. అంటే టా, టీ, టు, టే అక్షరాల వాళ్ళు కూడా సింహరాశి జాతకులు అవుతారు. సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే 5 ఆదాయం 5 ఖర్చు, 7 గౌరవం 7 అవమానంగా ఉంటుంది. సేమ్ అలానే సేమ్గా ఉంటుంది. ఎందుకు కారణం ఏంటంటే సింహరాశి వాళ్ళకి ఏంటంటే రాస్యాధిపతి రవి, కొంత కోపం ఉంటుంది. అంటే లోపల కల్మషం ఉండదు కానీ కోపం అనేది ఉంటుంది. సహజంగా కోపం ఉన్న వ్యక్తిని నమ్మాలి. లోపలంతా కూడా మనసులో కుళ్ళు కుతంత్రాలు చెప్పుకొని నైస్గా మాట్లాడే వ్యక్తిని తొందరగా నమ్మకూడదు. దానిలో మిథున రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు, ధనుస్సు రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు ఎక్కువ మంది తొందరగా ఎక్కువగా మాట్లాడుతుంటారు. అంటే అలాంటి వాళ్ళని నమ్మొచ్చు అని అర్థం. దాన్ని లగ్నాన్ని బట్టి కూడా ఉంటుంది. నేను చెప్పిన రాశులే కాకుండా లగ్నాన్ని బట్టి కూడా వాళ్ళ మార్పులు అనేవి కొన్ని ఉంటాయి. అయితే సింహరాశి వారికి ముందుగా గ్రహగమన గతులు మనం చూసుకునేటట్టయితే గురువు జూన్ 2 వరకు ఉంటాడు మిథున రాశిలో. జూన్ 2 తర్వాత అక్టోబర్ 31 వరకు కర్కాటకంలోను, అక్టోబర్ 30 డిసెంబర్ 18వ తారీఖు సింహరాశిలో అతిచారంలోను, డిసెంబర్ 18 తర్వాత అదే సింహరాశిలో వక్రగతిలో ఉంటాడు గురువు. మరి గురువు వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి సింహరాశి వాళ్ళకంటే, పంచమాధిపతి అష్టమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉంటాడు జూన్ 2 వరకు కూడా. అంటే జూన్ 2 వరకు కూడా అధిక లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ విస్తరణ, వ్యాపార విస్తరణ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వ్యాపార విస్తరణ అంటే హైదరాబాద్లో ఒక వ్యాపారం ఉంటే గుంటూరులో పెట్టచ్చు, విజయవాడలో పెట్టచ్చు, కరీంనగర్లో పెట్టచ్చు, కర్నూలులో పెట్టచ్చు. భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి వ్యాపార రంగంలో అభివృద్ధి సరైన విధానంతో, సరైన ప్రణాళికతోటి వీళ్ళు ముందుకెళ్లే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అధిక ప్రయాణాలు చేస్తారు. నిష్ణాతులైన వ్యక్తుల యొక్క కలయిక వల్ల కూడా వ్యాపార విస్తరణ జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే జూన్ 2 వరకు అధిక లాభం కలుగుతుంది. జూన్ 2 తర్వాత ఏం జరగబోతుంది వీళ్ళకి సంఘటన అంటే లైఫ్లో డబ్బులు ఖర్చు అవుతుంటాయి. ఎందుకు ఖర్చు అవుతుంటాయి అంటే మంచి విషయాలకు ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మళ్ళీ అక్టోబర్ 31 వరకు ఖర్చు అవుతాయి. అక్టోబర్ 31 నుంచి అనవసరమైన ఖర్చులు అవుతాయి. అంటే జూన్ 2 దగ్గర నుంచి అక్టోబర్ 31 వరకు మంచి ఖర్చులు అవుతాయి. మంచి ఖర్చులు అంటే లైఫ్లో మనం చేయాల్సిన కొన్ని ఖర్చులు ఉంటాయి, అలాంటి ఖర్చులు చేస్తారు. 31 నుంచి మళ్ళీ డిసెంబర్ 18 వరకు అనవసరమైన ఖర్చులు కలుగుతాయి. అంటే ఎక్కడైతే అనవసరమైన ఖర్చులు ఉంటాయో ఆ ఖర్చును తగ్గించుకోవాలి. ఈ మధ్యకాలంలో చాలామంది కూడా నిజం చెప్పాలంటే ఏమిటంటే, ఒక అబ్బాయి పెళ్లి చేయాలంటే, ఒక అమ్మాయి విశాఖపట్నంలో ఉందంటే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం కారు ఖర్చు అవుతుందని ఆపుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఎక్కడో పూణేలో అమ్మాయి ఉందంటే కారు ఖర్చు ఆపుకుంటాడు. పక్క రోజు మనకు శాంసంగ్ సెల్ ఫోన్ కొంటాడు 50,000 పెట్టి. అంటే లైఫ్లో ఏది చెయ్యాలో, దేనికి ఖర్చు పెట్టాలో టోటల్లీ అట్టర్ ఫెయిల్ అయ్యారు ప్రజలు. అంటే మనకి ఏది అవసరం లేదు. లైఫ్ ఎంతవరకు మనం బతకగలుగుతాం, లైఫ్ ఎంతవరకు లీడ్ చేయగలుగుతాం అంటే కొంతవరకే లీడ్ చేయగలుగుతాం యాక్చువల్గా. అంటే 55-60 సంవత్సరాలు తర్వాత మన లైఫ్ అనేది ఏంటంటే బోనస్ మార్కులతో బతకటమే. కొంతమంది అంటారు, నాయకంటి గారిని మనం డాక్టర్ వచ్చారు, ఐ డాక్టర్ ఫోన్లో, ఆయన 70 ఏళ్ళు ఇంకా 30 ఏళ్ళు బతుకుతాడని అనుకుంటున్నాడు. అంటే మైండ్ మెచ్యూరిటీ వాల్యూస్ పెరగలేకపోవటం అని అర్థం. ఇంకా బతుకుతామా,
వాడు ఎవరో రేర్ పర్సన్స్ బతుకుతారు, 80 ఏళ్ళు 75 ఏళ్ళు బతుకుతే చాలా గ్రేట్. ఇప్పుడు అది పాత వాళ్ళు, ఇప్పుడు జనరేషన్లో చాలా జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు 40 ఏళ్ళ వాళ్ళు 50 ఏళ్ళ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు 60 ఏళ్ళు బతికితే చాలా గ్రేట్. అంటే తొందరగా పని చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలానే ఈ రాశి వారికి వచ్చేటప్పటికల్లా ప్రధానంగా ఈ సింహరాశి వాళ్ళు జూన్ 2 వరకు బాగుంది, చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి మిగతా గ్రహాల యొక్క పరిస్థితి ఏంటి అని చూసుకునేటట్టయితే ఇక్కడ సింహరాశి వాళ్ళకి షష్టమాధిపతి సప్తమాధిపతి శని అష్టమ స్థానంలో ఉండటం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి జూలై 25 వరకు. జూలై 25 తర్వాత ఆరోగ్యం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే అన్నదమ్ముల మధ్యలో సఖ్యత ఉంటుంది, డెవలప్మెంట్ చెందే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అధికంగా ప్రయాణాలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఆ రాహు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే డిసెంబర్ 7 వరకు రాహు కుంభరాశులను, ఆ తర్వాత మకర రాశులకు సంచారం చేస్తారు. డిసెంబరు 7 వరకు కూడా భార్యాభర్తల మధ్యలో అన్యోన్యంగా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఎలాంటి చికాకులు లేకుండా కొద్ది జాగ్రత్త వహించాలి. డిసెంబర్ 7 తర్వాత ఏం జరుగుతుందంటే ఈ రాహు కుంభరాశిలో సంచారం చేయడం వల్ల వీళ్ళకి స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే స్థానచలనం జరుగుతుంది, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సింహరాశి వాళ్ళకి 6వ స్థానంలో రాహు యొక్క సంచారం. డిసెంబర్ 7 వరకు ఏమో, డిసెంబర్ 7 లోపలేమో వీళ్ళకి 7వ స్థానంలో రాహు ఉంటాడు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ విషయంలో కానీ కుటుంబ పరంగా వివాదాలు, ఆర్గ్యుమెంట్స్, చిక్కులు లేకుండా చూసుకోవాలి. 6వ స్థానంలోకి రాహు రాగానే శత్రులు మిత్రులుగా మారిపోవటం, ధనధాన్య వృద్ధి కలిగే అవకాశాలు, డెవలప్మెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే రాహు వల్ల విదేశాలకు వెళ్ళటం, ఆ దేశం యొక్క పౌరసత్వం లభించడం, గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటారు. మన దేశంలో రేషన్ కార్డు ఎలాంటిదో వాళ్ళ దేశంలో అలాగా డెవలప్మెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కేతు వల్ల ఎలా జరగబోతుంది, డిసెంబర్ 7వ తారీఖు వరకు కేతు సింహరాశిలోను, 7 తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్తాడు. అంటే పిత్రార్జిత విషయంలో కానీ, అన్నదమ్ముల విషయంలో కానీ, తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కానీ కొంత శ్రద్ధ పెట్టాలని అర్థం. శుక్రుడి వల్ల శుభ కార్యక్రమాలు జరగటం, రవి వల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు జరగటం, బుధుడి వల్ల మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళ ముందంజలో ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి డెవలప్మెంట్ అనేది అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళు కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎలాంటి పరిహారాలు చేసుకోమంటారు? తప్పకుండా వీళ్ళు పరిహారం చేసుకోవాల్సిందంటే విష్ణు సహస్రనామం పాలన ఒకటి, ఓం నమో నారాయణాయ నమః అని అష్టాక్షర మంత్రం, ఓం నమస్వే పంచాక్షరి చేయడం ఒకటి. లైఫ్లో సరైన ప్రణాళికతోటి సరైన విధానంతో ముందుకు వెళ్ళాలి. గతంలో ఏదైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పులన్నీ కూడా మళ్ళీ రిపీట్గా చేసుకోకుండా చాలా జాగ్రత్తగా అనుసరించి ముందుకెళ్తే లైఫ్ని వాళ్ళు లీడ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన పని, రవి వల్ల కొన్ని ఉద్యోగపరంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. అందువల్ల ఖచ్చితంగా సూర్యుడు యొక్క ఆరాధన చేయాలి. ప్రభాకరాయుధమే దివాకరాయుధమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని. రియల్ ఎస్టేట్ రంగంలో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో కొద్దిగా మన ఇల్లు కొనుగోలు చేయడంలో కానీ, ల్యాండ్స్ కొనుగోలు చేయడంలో కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, గృహ ఉపకరణ వస్తువులు కానీ, ఇలాంటివన్నీ కూడా పర్చేజ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వివాదాల వైపు వెళ్లకుండా, ఆర్గ్యుమెంట్స్ వైపు వెళ్లకుండా, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా ఆర్గ్యుమెంట్స్ వైపు వెళ్లకుండా సర్దుబాటుతనంతో ముందుకు వెళ్ళాలి. మనం సర్దుబాటు చేసుకున్నాం అనుకోండి, లైఫ్లో అన్ని మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇలాంటి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అమ్మా, ఈ సింహరాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో శ్రీ పరమేశ్వరుడి యొక్క కటాకటాక్షం అనేది ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.